హలో హాయ్ అండి అందరికీ నమస్కారం. దిస్ జనిషి గైస్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఇది. ఎందుకంటే మన యొక్క సబ్స్క్రైబర్ చాలా మంది కూడా అన్ని ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతా ఉన్నారు. అది ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, లేదా మన గ్రూప్స్ కి సంబంధించే కానీ, లేదా విఆర్ఓ కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని, ఇలా చాలా రకాల జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్నారు. అయితే మనకు దీంట్లో వాళ్ళు ఎలా చదవాలి, ఎలా వాళ్ళు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి, ఎందుకంటే ఈరోజు గ్రూప్ 2 అయినా గ్రూప్ 1 అయినా చాలా మంది చదివారు, బట్ కొంతమంది మాత్రమే దాన్ని అచీవ్ చేశారు. సో మన యొక్క దానికి తగ్గట్టు స్ట్రాటజీస్ ఏంది, దాని వాళ్ళ యొక్క సక్సెస్ సీక్రెట్స్ ఏంది అనేవి ఈ వీడియోలో మాట్లాడతాను. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో మీకు ఎంత ఇంపార్టెంట్ యాజ్ వెల్ as నాకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో. ఎందుకంటే నేను కూడా ఒక ఆస్పిరెంట్స్ నే కాబట్టి చెప్తున్నాను. అండ్ నేను కూడా ఫర్దర్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతా ఉన్నాను. ఇది నాకు కూడా చాలా ఇంపార్టెంట్ వీడియోనే గైస్. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క ఒపీనియన్ కూడా అండ్ దీని పట్ల మీరు ఏ రకమైనటువంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా వీడియో లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. అయితే ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ ఈ సక్సెస్ రహస్యాలకు సంబంధించి మాట్లాడితే, ఇప్పుడు ఎవరైతే గ్రూప్ అచీవర్ ఎవరైతే ఉన్నారో మనకు స్టేట్ టాపర్ సో హర్షవర్ధన్ రెడ్డి గారు, సో తాను దాన్ని ఫాలోఅప్ చేసినటువంటి స్ట్రాటజీ కానీ లేదా సక్సెస్ రూటే కానీ, సో అవి మాట్లాడతాను. ఆయన గురించి స్పెషల్ గా దీన్ని రాయడం జరిగింది. సో మనం దీంట్లో చేసినటువంటి మిస్టేక్స్ ఏంది, మన తప్పులేందో రెక్టిఫై చేసుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. అయితే ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మన యొక్క ఇంట్రెస్ట్ అండ్ మన యొక్క క్యాపబిలిటీ అనేది ఆయన ఫోకస్ చేసినటువంటి ఫస్ట్ పాయింట్. సో ఆయన ప్రిపరేషన్ లోకి ఎప్పుడైతే 2021 లో తన యొక్క ప్రిపరేషన్ లోకి దిగినప్పుడు, సో తను ఫస్ట్ చేసిన పని ఏంటంటే, నాకు ఏది ఇంట్రెస్ట్, బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తన ఇంట్రెస్ట్ ఏదో గ్రహించిండు. సో దాని తర్వాత దాన్ని సాధించడానికి నాకు క్యాపబిలిటీ ఉందా లేదా అనేది కొంచెం నిర్ణయించుకున్నాడు. సో తను ఏమనుకున్నాడు, సో ఫస్ట్ ఏదైతే గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయో వాటి పరంగా తను స్టెప్ వేయాలని అనుకున్నాడు. సో బీటెక్ అయినా మనకు ఏదైతే సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నప్పటికీ కూడా తను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి, నేను కూడా నాతో అవుతుంది, నేను చదివితే నేను సాధిస్తా అనే కాన్సెప్ట్ లో తను వచ్చిండు. తర్వాత తను గ్రూప్స్ మీద ఫోకస్ చేసిండు. అట్లా గ్రూప్స్ సాధించడానికి నాకు సామర్థ్యం ఉందా లేదని గ్రహించిండు. ఓకే, తన వల్ల అవుతుందని గ్రహించిండు. దాని తర్వాత దానికంటే ఒక టైం టేబుల్ అండ్ 10 hours డైలీ స్టడీ టైము అండ్ సేమ్ ప్లేస్ సేమ్ టైం, ఇది ఫాలోఅప్ చేసిండు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే టైం టేబుల్. సో టైం టేబుల్ అంటే ఎవరో ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందిని అడిగాను, ఇప్పటికి నాకు కూడా చాలా మంది అడిగారు ఏదైనా టైం టేబుల్ సెట్ చేయండి అన్నానని. అండ్ లేకపోతే ఎవరైనా ఎస్ఐ జాబ్ కొడితే వాళ్ళకి సంబంధించిన టైం టేబుల్ చెప్పమని వాళ్ళని అడుగుతారు. లేకపోతే ఎవరైనా ఈరోజు గ్రూప్స్ కి సంబంధించి సాధించారు వీళ్ళు, సో వాళ్ళకి సంబంధించిన టైం టేబుల్ అడుగుతూ ఉంటారు. సో టైం టేబుల్ అనేది నీ ఫ్లెక్సిబుల్ కి సంబంధించినటువంటి సమయం అండి. నీ సమయాన్ని నువ్వు ఎట్లా ఫ్లెక్సిబుల్ చేసుకుంటావు అనేది, నువ్వు ఎప్పుడు చదువుతావు, నీ పనులు ఎప్పుడు చేసుకుంటావు, నువ్వు దేని మీద ఎప్పుడు ఫోకస్ చేస్తావు, నీకు ఇంట్రెస్ట్ ఏంది, ఇదంతా బేస్ చేసుకొని నీ సొంతంగా తయారు చేసుకునేది టైం టేబుల్. అంటే నేను ఇచ్చేది కాదు, ఇంకెవరో చెప్పేది కాదు. సో అది ఒకటి గుర్తుపెట్టుకో. దాన్ని తను ఎలా ప్లాన్ చేసుకున్నాడు, డైలీ 10 hours ప్లాన్ చేసుకున్నాడు. అంటే ఒక రోజు 24 గంటలు తను పక్కగా కన్సిస్టెన్సీగా ఖచ్చితంగా 10 గంటలు పక్కగా ఒక రోజులో చదివేవాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పక్కాగా కన్సిస్టెన్సీ అంటే ఏదైతే నువ్వు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటావో అది సంవత్సరమా 2 సంవత్సరాల నీ విజయం సాధించే వరకు 10 సంవత్సరాలు కానీ ఖచ్చితంగా నువ్వు అదే ఫాలోఅప్ చేయాలి, అదే ఫాలోఅప్ చేయాలి, అదే ఫాలోఅప్ చేయాలి. ఇదే మంత్రం, ఇంకేం లేదు. అదే తను ఫాలోఅప్ చేశాడు. రెండోది సేమ్ ప్లస్ సేమ్ టైం. చాలా మంది ఒక్కొక్కసారి కొందరు నడుచుకుంటూ తిరుగుతూ చదువుతారు, లేదా ఒక డిఫరెంట్ ఒక రోజు ఈ రోజు స్టడీ హాల్కి పోతే రేపు ఇంట్లో ఉండి చదువుతారు, రేపు ఇంట్లో ఉండి చదివితే ఎల్లుండి ఫ్రెండ్స్ ఇంకేదైనా పార్క్ వెళ్ళి చదువుతారు, లేదా ఇంకేదన్నా పీస్ఫుల్ ప్లేస్కి వెళ్ళి చదువుతారు, లేదా స్టడీ హాల్కి వెళ్ళి చదువుతారు, లేదా లైబ్రరీకి వెళ్ళి చదువుతారు. ఇట్లా ఉండదు ఎప్పుడు కూడా. ఈవెన్ నేను కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్ సాధించేటప్పటికి నేను నా యొక్క ప్రిపరేషన్ లో కూడా నేను కూడా సేమ్ ప్లేస్ సేమ్ టైం పక్కగా నేను దాన్ని ఫాలో చేసేవాడిని. ఎందుకంటే ఆ వాతావరణం, ఆ ఎన్వైరన్మెంట్, ఆ విండోస్ కానీ ఆ ఎయిర్ కానీ మనకు చాలా సహకరిస్తుంది. సో చాలా ఫ్రీగా మన యొక్క ఏదైతే మనకు ఉన్నటువంటి ఫెసిలిటీసే కానీ, లేదా అమ్మ నాన్నకు సంబంధించి చెప్పుకోవడమే కానీ, లేదా ఏదైనా మన స్టడీ హాల్కి వెళ్తే అక్కడ మనకు వాటర్ అవన్నీ సఫిషియెంట్ గా ఉన్నాయా లేవా అవన్నీ చూసుకొని పర్ఫెక్ట్ సేమ్ ప్లేస్ సేమ్ టైం, ఈవెన్ సేమ్ డైరెక్షన్ కూడా ఫాలో అవుతారు కొంతమంది. సో అది అన్నమాట, అది ఫాలో చేశాడు తను. అండ్ రెండోది సిలబస్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిజంగా ఇవి కూడా నేను కరెక్ట్ ఫాలో చేస్తున్నానా లేదా అనేది మన తప్పులను మనం రెక్టిఫై చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ సిలబస్ అండ్ నోట్స్ అండ్ అనాలిసిస్,
ఏదైనా సరే, ఈవెన్ కానిస్టేబుల్ అయినా సరే, ఎస్ఐ అయినా సరే, ఏదైనా సరే, ఒక నోటిఫికేషన్ వచ్చింది అనుకో, ఫస్ట్ చేయాల్సిన పని ఏందో తెలుసా? దానికి అప్లై చేయడము, వారిని వీరిని అడగడము, ఎలా చదవాలి బుక్, ఇది కాదండి. ఫస్ట్ సిలబస్ ను కంప్లీట్ గా చదవాలి. ఫస్ట్ సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకుని 100% నీ దగ్గర ఒక కాపీ పెట్టుకోవాలి. సిలబస్ కాపీ నీ దగ్గర పెట్టుకున్న తర్వాత అప్పుడు నువ్వు బుక్స్ చూసుకుంటావా, ఇంకేదైనా టైం టేబుల్ సెట్ చేసుకుంటావా, ఇంకేదైనా మీరు ఒప్పించుకుంటావా, ఏం చేసుకుంటావా, అప్లై చేసుకుంటావా, తర్వాత మ్యాటర్. సో ఇదంతా కూడా నువ్వు ఫస్ట్ సిలబస్ కాపీ ముందర పెట్టుకొని అప్పుడు నువ్వు బుక్స్ మీదకి వెళ్ళినప్పుడు అప్పుడు నువ్వు ఒక సిలబస్ ప్రకారంగా ఆ బుక్స్ ని కొనుక్కొని ఆ బుక్స్ ప్రకారంగా నువ్వు నోట్స్ మేకింగ్ చేసుకోవాలి. అది తను కరెక్ట్ గా ఫాలో అప్ చేశాడు. రెండోది ఏంటంటే ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది కూడా ఇక్కడ ఫోర్స్ చేయడం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇది చెప్తున్నానంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే గుర్తుపెట్టుకోండి. ఇదే ఎస్ఐ కానిస్టేబుల్ క్వశ్చన్ పేపర్ తీసుకుంటే మీరు 2016 కానీ అంత ముందు పేపర్లు కూడా తీసుకొని ఒకసారి చెక్ చేయండి. సింగిల్ లైన్ లో క్వశ్చన్ ఉంటుంది, ఆప్షన్స్ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి. బట్ మొన్న జరిగిపోయినటువంటి లేదా 2018 సంబంధించిన క్వశ్చన్ పేపర్ తీసుకోండి, ఎంత టఫ్ గా ఉంటుందో. సో టఫ్నెస్ ఉంటుంది, స్టేట్మెంట్లు ఉంటాయి, ఆప్షన్స్ కూడా టఫ్ ఉంటాయి. అన్ని తెలిస్తేనే ఆన్సర్ చేయగలుగుతాం. సో అంటే ప్యాటర్న్ అనేది ఎలా మారుతుంది, క్వశ్చన్స్ వాడు ఎలా ఇస్తున్నాడు, మనం ఎగ్జామినర్ యొక్క ఎవరైతే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తాడో వాని మైండ్ ని మనం అంచనా వేయాలి అంటే మనం ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ను కూడా మనం ఫాలో చేయడం ద్వారా ఆ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేసి చదవచ్చు అనే విషయం కూడా తెలుస్తుంది. లేదా ఏ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎక్కువ ఏ బుక్ నుంచి వచ్చాయో ఆ బుక్ ను ఫోకస్ చేసి కూడా చదవచ్చు అనేది మనకు తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వల్ల ఏ బుక్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గ్రూప్ విషయంలో చెప్తున్నాను, నేను చెక్ చేస్తాను క్వశ్చన్ పేపర్. చాలా క్వశ్చన్స్ నేను ఇండియన్ హిస్టరీ కానీ తెలంగాణ హిస్టరీ చరిత్రకు సంబంధించి నేను చాలా క్వశ్చన్స్ చెక్ చేస్తాను. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ ఎవరైతే చదివారో వాళ్ళు 100% చేయగలిగినారు. ఎందుకంటే ఆ క్వశ్చన్స్ డైరెక్ట్ నేను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్ లో నేను చూశాను. సో కాబట్టి నేను ఇప్పుడు నా సొంతంగా నా సెల్ఫ్ గా నేను నోట్స్ మేకింగ్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మన క్రెడిట్ షాప్ లో కూడా దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాను నేను. సో అది ఎప్పుడు తెలిసింది, నాకు ఎప్పుడు తెలిసింది, నేను చూసాను, నేను చెక్ చేశాను, నేను ప్రిపేర్ చేశాను, నోట్ చేశాను. సో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నాకు అంత హెల్ప్ చేసింది. కాబట్టి అరే ఇది ఇక్కడ నుంచి క్వశ్చన్ వచ్చింది, సో చాలా క్వశ్చన్స్ వచ్చాయి, ఒక్కటి కాదు. సో కాబట్టి దీని మీద ఫోకస్ చేయాలనే విషయం నాకు అర్థమైంది. అలా మీకు క్లారిటీ వస్తుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వల్ల. అండ్ ప్రెజెంట్ మేనేజ్మెంట్, మనకు హర్షవర్ధన్ రెడ్డి గారు చేసినటువంటి బెస్ట్ పని ఏంటంటే అఖిల్ బుద్ధి సార్ పేరు కూడా మెన్షన్ చేశాడు. సో అఖిల్ బుద్ధి సార్ కూడా యొక్క ప్రెజెంట్ మేనేజ్మెంట్ గురించి కూడా చాలా సార్లు మన టెలిగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ చెప్పడం జరిగింది. సో ఈవెన్ నేను కూడా చూసాను ఆ వీడియోస్. సో మన యొక్క కష్టమే కానీ, నాన్న కష్టమే కానీ, అమ్మ కష్టమే కానీ, నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమే కానీ, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమే కానీ, ఏమున్నా లేకుంటే నీకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతున్నా సరే, నువ్వు లేకుంటే ప్రిపరేషన్ లో ఇబ్బంది పడుతున్నా సరే, స్ట్రగుల్ అవుతున్నా సరే, నీ యొక్క ప్రెజర్ ఏదైతే ఉందో నీ పైన మెయిన్ గా, లేకపోతే ఈవెంట్స్ రాకపోతే ఈవెంట్స్ ప్రెజర్ అయినా సరే దాన్ని మేనేజ్ చేయగలగాలి. మేనేజ్ మీన్స్ సో పర్ఫెక్ట్ గా దానికి తగ్గట్టు మనం ఏం ప్లాన్ చేసుకుంటున్నాం, మనం చేయాల్సిన పని ఏంది, మనం దీంట్లో సక్సెస్ అయినామా లేదా. సో ఆ విధంగా సింపుల్ గా ఉండాలి. సో తను ఆ యొక్క ఏదైనా సబ్జెక్టు తికమక్క అవుతుంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కల్చర్ అనేది పర్ఫెక్ట్ ఒక బుక్ దొరకదు. సో అలాంటప్పుడు ఏం చేస్తాము మనము, సో తను చేసిన పని ఏంటంటే 2-3 రకాల బుక్కులు తీసుకొని తను సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నాడు. సో అట్లా ఆ యొక్క ప్రెజర్ నుంచి ఆ నోట్స్ మేకింగ్ తయారు చేసుకోవడం వల్ల తను బయటపడ్డాడు. సో ఈ విధంగా ప్రతి ప్రాబ్లం కూడా మనకు ఈ ప్రెజర్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. సో తను పర్ఫెక్ట్ గా దాని ఒకటి మనం ఫాలో అప్ చేస్తారు. సో కొన్నిసార్లు చాలా మంది ఇక్కడ ప్రెజర్ మేనేజ్మెంట్ దగ్గర కొద్దిగా కష్టంగానే బుక్స్ వదిలేస్తారు, లేదా నిద్ర వస్తుంది అనే టైంకి బుక్ వదిలేస్తారు, లేదా ఫ్రెండ్స్ వచ్చి పిలిచేసరికి వదిలేస్తారు, లేదా ఫ్రెండ్స్ ఏదో ఎప్పుడు బుక్ లేనారా, సో మనం ఏం ఉండదా ఇంకా, సో సినిమా కోదామన్నా సరే మనం నామూష్ అయిపోతామేమో, లేకపోతే ఫ్రెండ్స్ కోసం ఇబ్బంది పడైనా సరే బుక్ లో వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇలా చాలా చాలా ఉంటాయండి. సో దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలనేది కూడా మీరు చూసుకోవాలి. అండ్ ఫోకస్ ఆన్ వన్ ఎగ్జామ్, నాట్ మల్టిపుల్ ఎగ్జామినేషన్స్. ఇది ఎగ్జాక్ట్ కరెక్ట్ పాయింట్. సో ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా కానిస్టేబుల్ కి ఎప్పుడు ప్రిపరేషన్ కి వెళ్ళినప్పుడు అప్పుడు విఆర్ఓ నోటిఫికేషన్ కూడా ఉన్నది. సో ఎట్ ద సేమ్ టైం నాకు ఇక్కడ ఎస్ఏ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా ఉంది. సో అలాంటి టైంలో నేనేం చేస్తాను, రెండింటికి ఎగ్జామ్ రాసినప్పటికి కూడా నా ఫోకస్ అంతా కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్ మీదనే ఉన్నది. ఎందుకంటే సో విఆర్ఓ ఎగ్జామ్ అనేది నా యొక్క నేను చదివినటువంటి సిలబస్, అదేవిధంగా నా యొక్క సబ్జెక్ట్ నేను టెస్ట్ చేసుకోవడానికి రాశాను ఎగ్జాక్ట్ గా. సో అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది విఆర్ఓ ఎగ్జామ్ వల్ల. ఓకే, మనం చదివిన క్వశ్చన్స్ ఎగ్జామ్ లో వస్తున్నాయి, మనం కూడా చదివితే ఎగ్జామ్ కొట్టొచ్చు, మనకు కూడా జాబ్ కొట్టే సత్తా ఉంది అనే విషయం నాకు దాని వల్ల అర్థమైంది. సో కానీ
నా ఫోకస్ అంతా కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎస్ఐ కానిస్టేబుల్ మీదనే ఉన్నది. సో ఇది మనం చాలా మంది ఏం చేస్తారు, చాలా రకాల జాబ్స్ అప్లై చేసేసి ఇది కాకుండా అది కాకుండా ఏది కాకుండా పోతారు ఆఖరికి. సో అలా ఉంటుంది పరిస్థితి. కాబట్టి సో ఈక్వల్ ఎప్పుడైతే సిలబస్ సేమ్ గా ఉంది, స్టడీ కూడా సేమ్ గా ఉంది, సేమ్ మనకు స్టడీ మెటీరియల్ చదివితే సరిపోతుంది అన్న టైంలో అప్పుడు మీరు ఫోకస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టాండర్డ్ బుక్స్. సో స్టాండర్డ్ బుక్స్ గురించి నేను ఈయన ఏ పుస్తకాలు చదివిందో చెప్పే ప్రయత్నం చేద్దాం అనుకున్నాను. నేను ఫర్దర్ ఆ వీడియో తీసుకొస్తాను. ఎగ్జాక్ట్ గా సార్ తో మాట్లాడితే కానీ మనకు తెలియదు. సో నేను అది కనుక్కొని మీకు మళ్ళీ ఇంటిమేషన్ చేస్తాను. సో మోస్ట్లీ మార్కెట్ లో ఉన్నటువంటి ఏదైతే ప్రైవేట్ అండ్ పబ్లికేషన్స్ సో చెప్పడం జరిగింది. అయితే విషయం ఏంటంటే ఇక్కడ స్టాండర్డ్ బుక్స్ కింద ఖచ్చితంగా తెలుగు అకాడమీ కానీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కానీ, సిబిఎస్ఈ కానీ, ఎన్సీఆర్టీ సిలబసే కానీ, ఎస్సీఆర్టీ సిలబసే కానీ, ఇందులో ఉన్నటువంటి ప్రతి మెటీరియల్ కూడా తీసుకొని నోట్స్ మేకింగ్ చేసుకోవడం అయితే జరిగింది. సో మనం కూడా ఖచ్చితంగా అవి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అవి కన్సిడర్ చేయనప్పటికీ కూడా మనకు సబ్జెక్ట్ అనేది చాలా డెలిబరేట్ అవుతుంది. సో దానికోసం అది చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ నోట్స్ మేకింగ్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఏదైతే సబ్జెక్ట్ విషయంలో మనం లోగా ఉన్నామో ఆ లోగా ఉన్నటువంటి సబ్జెక్ట్ విషయంలో లేదా ఏదన్నా టాపిక్ లో మనకు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్కువ లేదు అన్న టైంలో రకరకాల న్యూస్ పేపర్లు కానీ, మ్యాగజైన్స్ కానీ, బుక్స్ కానీ తీసుకొని నోట్స్ మేకింగ్ చేసుకోవడం వల్ల ఎక్కువ ఆ టాపిక్ మీద, ఆ అంశం మీద, ఆ సిలబస్ మీద ఎక్కువ మనకు అనేది క్వశ్చన్స్ అనేది క్వశ్చన్స్ అనేది వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రిపరేషన్ లో కూడా మనము అందరికన్నా ఎక్కువ బిట్స్ కవర్ చేయడానికి ఉంటుంది. సో ఇన్ని రకాలైనటువంటి ఈయన తను ఫాలో అప్ చేశాడు. ఇవన్నీ నోట్ చేసి మీకు ఒక దగ్గర చెప్తే మీకు బాగుంటుంది. మీరు కూడా తప్పప్పులు చూసుకుంటారు. అండ్ దీనికి తగ్గట్టు లేదా మీ ఫ్లెక్సిబుల్ తగ్గట్టుగా మీరు ప్రిపరేషన్ చేసుకుంటారు. ఇందులో కూడా మీరు ఏదైనా మిస్ చేసుకుంటే దాన్ని ఫాలో అప్ చేస్తారు కదా అనే ఉద్దేశంతో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అండ్ నాకు కూడా ఇది చాలా హెల్ప్ అయితే అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఖచ్చితంగా మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి దీని పట్ల, ఈ వీడియో పట్ల కూడా. థ్యాంక్ యూ. జై హింద్.